మనకి లైబ్నిస్ థియరం అలాగే దాని అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్తో మనకి సిరీస్ చాప్టర్ కంప్లీట్ అయింది. అంటే యూనిట్ 1 యూనిట్ 2 కంప్లీట్ అవ్వని. నెక్స్ట్ వచ్చి యూనిట్ 3 కంటిన్యూటీని డిఫైన్ చేయాలంటే ముందు మనకి లిమిట్ అంటే ఏంటో తెలియాలి. అందుకని ఇక్కడ ఫస్ట్ లిమిట్ డెఫినేషన్ చెప్తున్నాడు. చూడండి, లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ అనేది ఏదైనా ఒక లిమిట్ పాయింట్ తీసుకున్నాడు ఒక అగ్రిగేట్ ఏలో. అగ్రిగేట్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్కి ఉన్న సబ్సెట్స్ అన్నింటినీ కూడా అగ్రిగేట్స్ అంటాం. అందుకని అక్కడ మనకి ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కే ఏదైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటే ఇందులో స్మాల్ ఏ అనేది ఏదైనా ఒక లిమిట్ పాయింట్ తీసుకున్నప్పుడు మనకి కండిషన్ ఏంటంటే 0 లెస్ దాన్ mod x minus l less than delta అవుతున్నప్పుడు mod f of x minus l less than ఎప్సిలాన్ అవ్వాలి. అంటే x ఏ రీచ్ అవుతున్నప్పుడు x ఇమేజ్ తీసుకుంటే l రావాలి. అంటే అక్కడ మనకి mod x minus l less than delta కదా, అంటే x ఏ రీచ్ అవుతుంది. x ఏ రీచ్ అవుతున్నప్పుడు f of x దేని రీచ్ అవ్వాలి? l ని రీచ్ అవ్వాలి. అంటే x ఏ రీచ్ అయిన తర్వాత మనకి ఇమేజ్ ఏం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే l వస్తుంది. అంటే అక్కడ మీకు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ తీసుకుంటారు. 1కి ఏ 0.5 వచ్చింది అనుకోండి, 2కి 0.6, 3కి 0.7, 4కి 0.8, 5కి 0, 6కి 0, 7కి 0 అలా 0 వస్తుంది అనుకోండి. అంటే x దేన్ని రీచ్ అవుతుంది? 5ని రీచ్ అవుతుంది. x 5ని రీచ్ అయినప్పుడు ఆ ఇమేజ్ దేన్ని రీచ్ అయిపోతుంది? 0ని రీచ్ అయిపోతుంది. అంటే అక్కడ మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు? mod x minus 5 less than delta implies mod f of x minus 0 less than ఎప్సిలాన్. అంటే x వాల్యూస్ 5ని రీచ్ అయినప్పటి నుంచి ఆ ఇమేజ్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే mod x minus 5 less than delta implies mod f of x minus 0 less than ఎప్సిలాన్. అది లిమిట్ డెఫినేషన్. ఇక్కడ లిమిట్ డిఫైన్ అవ్వాలంటే అవ్వాలి mod x minus l less than delta అవుతున్నప్పుడు mod f of x minus l less than ఎప్సిలాన్ అవ్వాలి. ఇలా జరిగితే దీన్ని లిమిట్ x tends to f of x equal to l అంటాం. ఇక్కడ ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కే ఏదైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాడు. ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కే ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఈ ఏలో ఒక లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ చేస్తాడు. ఏకి ఒక లిమిట్ పాయింట్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా ఏమవుతుంది? లిమిట్ పాయింట్ అంటే ఏంటి? అసలు ఏ తీసుకున్నప్పుడు దాని నైబర్హుడ్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఏమవుతాయి? ఆ ఇంటర్వెల్లో కంటైన్ అయి ఉంటాయి. కాబట్టి మనకి ఏ తీసుకున్నప్పుడు ఆ ఏకి స్మాల్ ఏ లిమిట్ పాయింట్ కాబట్టి ఏకి సంబంధించిన నైబర్హుడ్లో పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. మనకి ఏకి సంబంధించిన నైబర్హుడ్లో పాయింట్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? 0 less than mod x minus l less than delta అంటే a minus delta less than x less than a plus delta. ఇక్కడ ఏ లిమిట్ పాయింట్ కాబట్టి ఏ నైబర్హుడ్లో పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అందుకని ఇక్కడ ఏ నైబర్హుడ్లో x అనే ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ mod x minus l less than delta అవుతుంటే mod f of x minus l less than ఎప్సిలాన్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాస్తారంటే లిమిట్ x tends to a f of x equal to l అని చెప్పి రాస్తాం. అంటే x ఏం రీచ్ అవుతుంటే f of x వచ్చి దేనికి రీచ్ అవుతుంది? l ని రీచ్ అవుతుంది. ఇక్కడ రైట్ లిమిట్ అంటే ఏంటంటే mod x minus l less than delta అని రాస్తాం కదా. అంటే a minus delta less than x less than a plus delta. a minus delta less than x less than a plus delta అంటే a minus delta a plus delta కింద కన్వర్ట్ అయ్యే మధ్యలో a ఉంటుంది. అంటే ఏమవుతుంది? a minus delta a plus delta. ఇప్పుడు a కన్నా తక్కువ అయితే ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్, a కన్నా ఎక్కువ అంటే రైట్ సైడ్. అంటే ఇక్కడ మనకి రైట్ నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవుతుంటే అది రైట్ లిమిట్, లెఫ్ట్ నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనుకోండి అది లెఫ్ట్ లిమిట్. ఇక్కడ ఏ లిమిట్ పాయింట్ కింద తీసుకున్నాడు. ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్నాడు. ఎల్ని రైట్ లిమిట్ అని ఎప్పుడు అంటాడంటే ఏ దగ్గర ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి ఒక డెల్టా గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అవి ఎక్స్ ఏలో చూస్ చేసుకుంటే ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ డెల్టా. అంటే ఇక్కడ మనకి ఇదేంటి? రైట్ నైబర్హుడ్లో ఎల్ అనే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ ప్రాపర్టీ మెయిన్. ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ డెల్టా ఎంప్లాయిస్ mod f of x minus l less than ఎప్సిలాన్. అంటే ఏకి రైట్ నైబర్హుడ్లో మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే దాన్ని రైట్ లిమిట్ అంటాం. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ అంటే ఏంటంటే ఏకి లెఫ్ట్ నైబర్హుడ్లో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే దాన్ని మనం లెఫ్ట్ లిమిట్ అంటాం. కాబట్టి ఇక్కడ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ అనేది ఏదైనా లిమిట్ పాయింట్ చూస్ చేసుకుంటే ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఎల్ అని లిమిట్ పాయింట్ అని ఎప్పుడు అంటున్నాడు? మనకి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి డెల్టా గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవి x belongs to a కి 0 less than mod x minus l less than delta implies mod f of x minus l less than ఎప్సిలాన్. అప్పుడు దీన్ని ఎలా రాస్తారు? లిమిట్ x tends to f of x equal to l. అలాగే రైట్ లిమిట్ వచ్చి ఏ లిమిట్ పాయింట్ అనుకోండి. ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తే ఎల్ని రైట్ లిమిట్ అని ఎప్పుడు అంటామంటే
ఏకి రైట్ నైబర్హుడ్లో లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి మనకి. ఏకి రైట్ నైబర్హుడ్లో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే దాన్ని రైట్ లిమిట్ అంటాం. సేమ్ అలాగే ఇక్కడ ఏ అనేది ఏమో లిమిట్ పాయింట్ తీసుకోండి. ఎఫ్ అనేది ఏ నుంచి ఆర్కి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తే ఏని లెఫ్ట్ లిమిట్ అని, ఏకి లెఫ్ట్ లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటాం, ఏకి లెఫ్ట్ నైబర్హుడ్లో ఎల్ అనే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ, దట్ ఎంప్లాయిస్ mod f of x minus l less than epsilon. అప్పుడు మనకి లిమిట్ x tends to a f of x minus అదే లిమిట్ x tends to a minus f of x equal to l అని రాస్తాం. ఇక్కడ పూర్తిగా టోటల్గా లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే లిమిట్ x tends to a f of x equal to l. ఓన్లీ రైట్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతే లిమిట్ x tends to a plus f of x equal to l. లెఫ్ట్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే లిమిట్ x tends to a minus f of x equal to l. అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే టోటల్ నైబర్హుడ్ మీద మనకి ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అంటే ఏ మైనస్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ ప్లస్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఏ మైనస్ దగ్గర ఏ ప్లస్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే అప్పుడు టోటల్గా మనకి ఏ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. ఇది మనకి లిమిట్ డెఫినేషన్. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్. లిమిట్ అవ్వాలంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అవి, ఆ రెండు ఈక్వల్గా వస్తే అప్పుడు మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది నెక్స్ట్ నోట్ కింద రాద్దాం. ఇంతవరకు డెఫినేషన్ నోట్ చేసుకోండి. Note limit x tends to a f of x equal to l if and only if limit x tends to a minus f of x equal to limit x tends to a plus f of x equal to l. అంటే మనకి ఏ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏ మైనస్ దగ్గర ఏ ప్లస్ దగ్గర రెండు దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అయితే అప్పుడు మనకి మెయిన్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. ఇది నోట్. ప్రాబ్లమ్స్ limit x tends to 0 3x plus mod x by 7x minus 5 into mod x does not exist. అంటే ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదని చెప్పమంటున్నాడు. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదని చెప్పాలంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు వేరే వేరేగా ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పాలంటే లెఫ్ట్ లిమిట్ ఒక వాల్యూ రైట్ లిమిట్ ఒక వాల్యూ వచ్చిందనుకోండి అప్పుడు రెండు ఈక్వల్ కాదు కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ చూద్దాం. అంటే ఇఫ్ x tends to 0 మైనస్ ఎప్పుడైతే x tends to 0 మైనస్ అయిందో జీరోకి వచ్చే నైబర్హుడ్ ఎలా ఉంటుంది, 0 మైనస్ డెల్టా కింద ఉంటుంది, 0 ప్లస్ డెల్టా కింద ఉంటుంది. కాబట్టి జీరోకి వచ్చే నైబర్హుడ్ ఇది 0 మైనస్ డెల్టా, ఇది 0 ప్లస్ డెల్టా. అప్పుడు ఇక్కడ మనకి x tends to 0 మైనస్ అంటే మీనింగ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ అంటే 0 కన్నా తక్కువ, దట్ ఈస్ x లెస్ దాన్ 0. x tends to 0 మైనస్ అయితే x లెస్ దాన్ 0. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు, నౌ లిమిట్ x tends to 0 మైనస్ 3x plus mod x by 7x minus 5 into mod x equal to limit x tends to 0 minus 0 minus అయినప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్ 0. ఎప్పుడైతే లెస్ దాన్ 0 అయిందో ఆల్రెడీ మనకి మాడ్యులస్ డెఫినేషన్ చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ క్లాస్లో. mod x అంటే ఏమవుతుందంటే మైనస్ x అవుతుంది. x నెగిటివ్ అయినప్పుడు mod x ఏమవుతుందంటే మైనస్ x అవుతుంది. కాబట్టి ఇదంతా 3x plus mod x అంటే మైనస్ x by 7x minus 5 into mod x అంటే minus x that equal to limit x tends to 0 minus 3x minus x అంటే 2x by 7x plus 5x అంటే 12x. x x cancel 2 by 12 అంటే ఎంత అవుతుంది, 1 by 6. అదే మనకి లిమిట్ x tends to 0 minus వాల్యూ. if x tends to 0 plus that is ఎప్పుడైతే 0 plus అయిందో x greater than 0. x greater than 0 అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే నౌ లిమిట్ x tends to 0 plus 3x plus mod x by
7x minus 5 into mod x. x tends to 0 plus అంటే x greater than 0 కదా, x greater than 0 అయితే mod x అంటే x అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాస్తారో, లిమిట్ x tends to 0 plus 3x plus mod x అంటే x by 7x minus 5 into mod x అంటే x, that equal to limit x tends to 0 plus 4x by 2x, that equal to 2. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఆన్సర్ వేరేగా వచ్చింది, రైట్ లిమిట్ ఆన్సర్ వేరేగా వచ్చింది. కాబట్టి therefore లిమిట్ x tends to 0 minus f of x not equal to లిమిట్ x tends to 0 plus f of x. 0 మైనస్ వాల్యూ వేరేగా 0 ప్లస్ వాల్యూ వేరేగా వచ్చింది కాబట్టి రెండు నాట్ ఈక్వల్ కదా, అందుకని ఏమవుతుందంటే therefore లిమిట్ x tends to 0 f of x does not exist. ఇక్కడ మనకి x tends to 0 మైనస్ ఉన్నప్పుడు x less than 0 అవుతుంది. ఎప్పుడైతే x less than 0 అవుతుందో లిమిట్ x tends to 0 minus 3x plus mod x by 7x minus 5 into mod x చేయండి. చేస్తే 3x plus mod x అంటే minus x by 7x minus 5 into minus x. సింప్లిఫై చేస్తే 2x by 12x. x క్యాన్సిల్, 2 by 12 అంటే 1 by 6. అలాగే x tends to 0 plus అయితే ఏమవుతుంది, x greater than 0. లిమిట్ x tends to 0 plus 3x plus mod x by 7x minus 5 into mod x. x tends to 0 plus అంటే మీనింగ్ x greater than 0 కదా, x greater than 0 అయితే mod x అంటే x అవుతుంది. కాబట్టి 3x plus x by 7x minus 5x అంటే 4x by 2x. క్యాన్సిల్ చేస్తే 2. 0 మైనస్ వాల్యూ వేరేగా వచ్చింది, 0 ప్లస్ వాల్యూ వేరేగా వచ్చింది. ఎప్పుడైతే రెండు నాట్ ఈక్వల్గా వచ్చినాయో లిమిట్ x tends to 0 f of x does not exist. అది ఆన్సర్. నెక్స్ట్ వచ్చి if f of x equal to ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x, అది బ్రాకెట్ అలాగే పెట్టండి, అది ఇంటిగ్రల్ పార్ట్ సింబల్, అది వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x then show that limit x tends to f of x does not exist. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే f of x equal to integral part of x అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందో చెప్పమంటున్నాడు, లిమిట్ x tends to f of x does not exist అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి లిమిట్ x tends to 2 f of x అంటే మనకి లిమిట్ x tends to 2 మైనస్ చేయాలి, లిమిట్ x tends to 2 ప్లస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే లిమిట్ x tends to 2 minus f of x equal to లిమిట్ x tends to 2 minus f of x అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఇప్పుడు ఇక్కడ మనకి సిన్స్ x tends to 2 minus x tends to 2 minus అంటే మీనింగ్ ఏంటి, 2కి లెఫ్ట్ నైబర్హుడ్లో x తీసుకుంటున్నాం మనం, కాబట్టి x అది తీసుకోవచ్చు, 2 కన్నా కొంచెం తగ్గింది తీసుకోండి. x ఈక్వల్ టు 2 మైనస్ h వేర్ h గ్రేటర్ దాన్ 0. అప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే లిమిట్ హెచ్లో మార్చేస్తాం కదా xని, లిమిట్ h టెన్స్ టు 0 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే మనం తీసుకున్నాం 2 మైనస్ h. ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ లీస్ట్ ఇంటిజర్ని మనకి ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.5 లెస్ దాన్ 2 ఉంది. అప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.5 అంటే ఏంటంటే దీనికి దగ్గరగా ఉన్న లీస్ట్ ఇంటిజర్ తీసుకుంటాం. అంటే 1.5కి దగ్గరగా ఉన్నది ఏంటి 1. కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.5 ఈక్వల్ టు 1 దగ్గరగా ఉండాలి, లీస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 2 మైనస్ హెచ్ అంటే 2 లోంచి వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 1 పాయింట్లోకి వస్తుంది. 1 పాయింట్లో వచ్చినప్పుడు దాని దగ్గరగా ఉన్న లీస్ట్ ఇంటిజర్ ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి దాని ఈక్వల్ టు 1 అంటే ఈ టైప్ వస్తుంది. 2 మైనస్ హెచ్ అంటే 1కి 2కి మధ్యలోకి వస్తుంది. కాబట్టి దానికి ఇంటిగ్రల్ పార్ట్ రాస్తే 1 వస్తుంది. కాబట్టి దీనికి కూడా 1 అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 2 ప్లస్ f ఆఫ్ x అంటే మనకు ఉన్నది ఏంటి ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఇక్కడ మనకి సిన్స్ x టెన్స్ టు 2 ప్లస్ దట్ ఈస్ x ఎప్పుడైతే 2 ప్లస్ అయిందో 2 ప్లస్ హెచ్ కింద రాసుకోవచ్చు దాన్ని, 2కి రైట్ నైబర్హుడ్ కాబట్టి
వేర్ హెచ్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు దీన్ని ఎలా రాస్తారు? దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2 ప్లస్ హెచ్. 2 ప్లస్ హెచ్ అంటే ఎంత అవుతుంది? 2 పాయింట్ మీద వస్తుంది. 2 పాయింట్ మీద వచ్చినప్పుడు చూసుకున్నారు అనుకోండి 2.5 తీసుకుంటే ఇది 3కి 2కి మధ్యలోకి వస్తుంది. అప్పుడు దీనికి ఇంటిగ్రల్ పార్ట్ రాస్తే ఎంత అవుతుంది? 2కి పాయింట్లో ఉన్నప్పుడు దానికి లీస్ట్ 2 అవుతుంది. కాబట్టి ఇది 2 కన్నా కొంచెం ఎక్కువ కాబట్టి దీనికి ఇంటిగ్రల్ పార్ట్ రాసినప్పుడు ఏమవుతుందంటే 2 కన్నా లీస్ట్ వాల్యూ రావాలి కాబట్టి ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ మనకి ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ దగ్గర 1 వచ్చింది, ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ దగ్గర 2 వచ్చింది. రెండు నాట్ ఈక్వల్ కదా, కాబట్టి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే రెండు నాట్ ఈక్వల్ వచ్చాయో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ అంటే 2కి లెఫ్ట్ సైడ్ కదా, అందుకని ఎక్స్ ఈక్వల్ 2 మైనస్ హెచ్ వేర్ హెచ్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే 2 మైనస్ హెచ్. 2 మైనస్ హెచ్ అంటే ఏమవుతుంది? 2 కన్నా లీస్ట్ కాబట్టి అంటే దేనికి వస్తుంది? 1కి 2కి మధ్యలోకి వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.5 అంటే 1 అవుతుంది. అందుకని 2 మైనస్ హెచ్ అంటే 2 కన్నా తక్కువ అంటే 1.5 ఆ టైప్లో ఉంటుంది కాబట్టి దాని ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఉన్నది ఏంటి? ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇందులో 2 ప్లస్ అంటే 2 కన్నా కొంచెం పెద్ద వాల్యూ కదా, కాబట్టి ఏమవుతుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ప్లస్ హెచ్ వేర్ హెచ్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు దీన్ని ఎలా రాస్తారో? లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2 ప్లస్ హెచ్. 2 ప్లస్ హెచ్ అంటే 2 పాయింట్లో ఉంటుంది. హెచ్ అంటే ఇక్కడ మనకి పాయింట్ వాల్యూ ఏ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా అని రాస్తాం కదా నైబర్హుడ్లో. ఆ డెల్టా అంటే లీస్ట్ వాల్యూ. అలాగే ఇక్కడ హెచ్ అంటే 2 మైనస్ హెచ్ 2 ప్లస్ హెచ్ అని రాస్తున్నాం అంటే మీనింగ్ 2 నైబర్హుడ్. 2 నైబర్హుడ్లో డెల్టా బదులు హెచ్ తీసుకుంటున్నాం అంతే. ఆ హెచ్ బాగా లీస్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ హెచ్ టెండ్స్ టు 0 అంటే మీనింగ్ హెచ్ 0.00లో చిన్న వాల్యూ అని. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ప్లస్ హెచ్ అంటే 2కి నైబర్హుడ్ కదా, 2 కన్నా పెద్ద వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ మనకి 2 ప్లస్ హెచ్ అంటే 2 కన్నా పెద్ద అంటే 2.5 ఆ టైప్లో ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి దీని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2.5 అంటే ఎంత అవుతుంది? 2. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే ఎలా వచ్చిందో మనకి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x by x then show that limit x tends to 0 minus f of x equal to minus 1 limit x tends to 0 plus f of x equal to 1 and limit x tends to 0 f of x does not exist. ఇక్కడ మనకి f of x ఈక్వల్ టు mod x by x అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు లిమిట్ x tends to 0 minus f of x అంటే -1, అలాగే లిమిట్ x tends to 0 plus f of x అంటే 1, అలాగే లిమిట్ x tends to 0 f of x does not exist అని చెప్పమంటున్నాడు. ఎందుకని 0 మైనస్కి వచ్చిన ఆన్సర్ వేరేగా వస్తుంది, 0 ప్లస్కి వచ్చింది ఒకలాగా వస్తుంది. రెండు ఈక్వల్గా రావట్లేదు కదా, రెండు ఈక్వల్గా రావట్లేదు కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి మనకి ఎంతవరకు చేస్తే చాలు? 0 మైనస్కి 0 ప్లస్కి వాల్యూస్ ఈక్వల్గా రావు అన్నంత వరకు చేస్తే చాలు. కాబట్టి ఫస్ట్ గివెన్ దట్ f of x ఈక్వల్ టు mod x by x. ఫస్ట్ ఏం చేస్తారంటే 0 మైనస్కి చేద్దాం. ఇఫ్ x tends to 0 మైనస్, ఎప్పుడైతే x tends to 0 మైనస్ అని తీసుకున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది? దట్ ఈస్ x less than 0. x less than 0 కాబట్టి x less than 0 అయితే mod x ఈక్వల్ టు ఎంత అవుతుంది? -x అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే లిమిట్ x tends to 0 minus f of x ఈక్వల్ టు
లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f of x అంటే mod x by x దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ mod x అంటే ఎంత అవుతుంది మైనస్ x by x దట్ ఈక్వల్ టు మైనస్ 1 కాబట్టి 0 మైనస్ వచ్చే వాల్యూ మైనస్ 1 అలాగే if x టెన్స్ టు 0 ప్లస్ that is ఎప్పుడైతే x tends to 0 plus అవుతుందో x greater than 0 then mod x equal to x ఇప్పుడు మనకి లిమిట్ x tends to 0 plus చూద్దాం లిమిట్ x tends to 0 plus f of x equal to లిమిట్ x tends to 0 plus f of x అంటే mod x by x ఇక్కడ మనకి tends to 0 plus అంటే greater than 0 అయితే mod x equal to x అవుతుంది కాబట్టి దీని ఎలా రాస్తారో లిమిట్ x tends to 0 plus x by x that equal to 1 0 మైనస్ వాల్యూ ఒకలా వచ్చింది 0 ప్లస్ వాల్యూ ఒకలా వచ్చింది ఎప్పుడైతే రెండు ఎక్కువగా లేవో ఆటోమేటిక్గా ఏమవుతుంది లిమిట్ ఎక్స్ట్ అవ్వదు కాబట్టి therefore లిమిట్ x tends to 0 మైనస్ f of x నాట్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 ప్లస్ f of x ఎప్పుడైతే రెండు నాట్ ఈక్వల్గా వచ్చినాయో therefore లిమిట్ x tends to 0 f of x does not exist the answer. ఇక్కడ మనకి f of x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే x into cos 1 by x అని ఇచ్చాడు x నాట్ ఈక్వల్ టు 0 అవుతున్నప్పుడు ఇక్కడ లిమిట్ x tends to 0 f of x ఈక్వల్ టు 0 అవుతుంది అని ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన కండిషన్ రాసుకుందాం given that f of x ఈక్వల్ టు x into cos 1 by x for x నాట్ ఈక్వల్ టు 0 ఇప్పుడు లిమిట్ x tends to 0 f of x చూద్దాం now limit x tends to 0 f of x equal to దీని ఎలా రాసుకోవచ్చు లిమిట్ x tends to 0 f of x ప్లస్ మనకి ఏముంది x into cos 1 by x ఎప్పుడైతే ఇక్కడ మనకి లిమిట్ x tends to 0 x into cos 1 by x అని రాసామో ఆల్రెడీ మనకి సిన్స్ ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఒకటి x అని ఇంకోటి cos 1 by x లిమిట్ x tends to 0 x అంటే ఏమవుతుంది x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 0 అయిపోతుంది and minus 1 less than or equal to cos 1 by x less than or equal to 1 sin కానీ cos కానీ ఎక్స్ట్రా వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు -1 నుంచి 1 వరకు కాబట్టి x కి లిమిట్ 0 అవుతుంది అలాగే cos 1 by x కి వచ్చి -1 1 లోపు ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి దట్ ఎంప్లాయిస్ లిమిట్ x tends to 0 x equal to 0 and -1 కి +1 కి మధ్యలో cos 1 by x ఎగ్జిస్ట్ అయింది కదా కాబట్టి cos 1 by x is bounded అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక ఫంక్షన్కి లిమిట్ 0 అవుతుంది ఒక ఫంక్షన్ బౌండెడ్ అవుతుంది అలా అవుతున్నప్పుడు మనకి స్టార్టింగ్ చెప్పుకున్నాం సీక్వెన్స్ చెప్పుకున్నప్పుడు ఒక ఫంక్షన్ లిమిట్ 0 అవి ఒక ఫంక్షన్ బౌండెడ్ అయితే ఓవరాల్గా మొత్తం లిమిట్ 0 అయిపోతుంది అని కాబట్టి therefore లిమిట్ x tends to 0 x into cos 1 by x equal to 0 that implies లిమిట్ x tends to 0 f of x equal to 0 ఇది ఆన్సర్ మనకి ఇచ్చిన f of x తీసుకోండి ఇందులో x కి అలాగే లిమిట్ 0 అయ్యాయి cos కి బౌండెడ్ అవుతుంది కాబట్టి cos బౌండెడ్ అను ఫంక్షన్ లిమిట్ 0 అవుతే మొత్తం ఓవరాల్ గా దాని మల్టిప్లికేషన్ మొత్తం 0 ఇది కండిషన్ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ సీక్వెన్స్ చెప్పినప్పుడు ఆ కండిషన్ చేసాం ఇది మనకి f of x కాబట్టి లిమిట్ x tends to 0 f of x equal to 0
నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి if f from r minus singleton 0 to r is defined as f of x equal to x square into sin 1 by x, then show that limit x tends to 0 f of x equal to 0 from the definition. ఇప్పుడు డెఫినేషన్ యూజ్ చేసి మనకి ఇచ్చిన ఫంక్షన్ లిమిట్ 0 అవుతుంది అని చెప్పమంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ దట్ f of x equal to x square into sin 1 by x. ఇచ్చిన ఫంక్షన్ రాసుకుంటే మనకు ఫంక్షన్ ఏముంది x square into sin 1 by x. ఇప్పుడు మనకి డెఫినేషన్ యూజ్ చేసి లిమిట్ x tends to 0 f of x equal to 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే లిమిట్ x tends to a f of x equal to l అని చెప్పాలి కదా. డెఫినేషన్ ఏంటి? mod x minus a less than delta అవుతున్నప్పుడు mod f of x minus l less than epsilon అవుతుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫర్ epsilon greater than 0 suppose mod x minus 0 less than delta implies mod f of x minus 0 less than epsilon. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాలి? ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి ఒక డెల్టాని ఎగ్జిస్ట్ చేసుకుని mod x minus 0 less than delta అవుతున్నప్పుడు mod f of x minus 0 less than epsilon అవుతుంది అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫర్ epsilon greater than 0 suppose mod x minus 0 less than delta implies mod f of x minus 0 less than epsilon అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ epsilon greater than 0 we can choose delta greater than 0 such that definition రాస్తున్నాం అంతే. mod x minus a అంటే లిమిట్ x tends to a plus 0 ఉంది less than delta డెఫినేషన్ నుంచి mod x minus a less than delta అని తీసుకుంటున్నాం కదా. ఇక్కడ a బదులు 0 ఉంది కాబట్టి epsilon greater than 0 కి ఒక delta greater than 0 అని చూస్ చేసుకున్నాం. చూస్ చేసుకుని mod x minus 0 less than delta అని అనుకోండి. ఇప్పుడు మనకి now mod f of x minus l కాబట్టి mod f of x minus 0 equal to f of x అంటే ఏముంది చూడండి. ఇక్కడ మనకి mod x square into sin 1 by x minus 0 అప్పుడు ఇది ఎంత అవుతుంది? mod x square into sin 1 by x. దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin 1 by x less than or equal to 1 అంటే sin 1 by x బౌండెడ్ కాబట్టి దీని వాల్యూస్ -1 కి +1 కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఎంత అవుతుంది? 0 - 1 less than or equal to sin 1 by x less than or equal to 0 plus 1 అంటే a minus delta less than or equal to x less than or equal to a plus delta. అక్కడ మనకి హైబ్రిడ్ ప్రాపర్టీ వాడితే ఏమవుతుంది? mod sin 1 by x minus 0 less than or equal to 1 కాబట్టి mod sin 1 by x less than or equal to 1 కాబట్టి ఇక్కడ sin 1 by x వాల్యూ less than or equal to 1 కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం? less than or equal to mod x whole square. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి? mod f of x minus f of 0 less than epsilon రావాలి కదా. కానీ ఆల్రెడీ మనకి mod x ఎలా వచ్చింది? ఇక్కడ less than delta కాబట్టి ఇక్కడ అప్లై చేస్తే less than delta square కాబట్టి mod f of x minus 0 తీసుకుంటే mod x square into sin 1 by x minus 0 అప్పుడు ఇది ఎంత అవుతుంది? mod x square into sin 1 by x sin 1 by x కి లిమిట్స్ -1 నుంచి 1 లో కాబట్టి mod sin 1 by x less than or equal to 1 అప్పుడు ఇది less than or equal to 1 కాబట్టి mod x square less than delta square less than epsilon whenever delta square equal to epsilon అంటే ఇక్కడ less than epsilon ఎప్పుడు అవుతుంది? delta square equal to epsilon అవుతుంది. కాబట్టి mod f of x minus 0 equal to ఇక్కడ mod x square sin 1 by x minus 0 అని రాస్తే ఇది 0 ఉండాలి అయిపోయిన ఒకటప్పుడు mod x square sin 1 by x అవుతుంది. sin కి x వాల్యూస్ -1 to 1 కదా. నైబర్హుడ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే mod sin 1 by x less than or equal to 1 అవుతుంది. కాబట్టి ఇది less than or equal to mod x square దాన్ని mod x whole square కింద రాయండి.
ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే లెస్ దాన్ మాడ్ ఎక్స్ లెస్ దాన్ డెల్టా కదా, ఇది మాడ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి లెస్ దాన్ డెల్టా స్క్వేర్. దాని నిరసన లెస్ దాన్ ఎప్సిలాన్ తీసుకోండి. ఎప్పుడు వెనెవర్ డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. కాబట్టి ఇక్కడ మనకి డెల్టా స్క్వేర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ కదా, దట్ ఈస్ mod f of x minus 0 less than epsilon whenever delta square less than epsilon. That implies mod f of x minus 0 less than epsilon whenever delta less than root epsilon. దీన్ని ఇంకా కావాలంటే ఎలాగా లెస్ దాన్ డెల్టా స్క్వేర్ వచ్చింది కాబట్టి డెల్టా స్క్వేర్ ఎప్సిలాన్ కి చూస్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది mod f of x minus 0 ఇక్కడ అలాగే లెస్ దాన్ ఉంది కదా, లెస్ దాన్ ఎప్సిలాన్ whenever delta square equal to epsilon. అంటే ఏమవుతుంది డెల్టా ఈక్వల్ టు రూట్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే పాజిటివ్ కాబట్టి డెల్టా గ్రేటర్ దాన్ 0. అంటే ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కి ఒక డెల్టా మనం చూస్ చేసుకుంటున్నాం కదా, ఆ చూస్ చేసుకున్న డెల్టా ఎలా వస్తుంది మనకి రూట్ ఎప్సిలాన్ టైప్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎప్సిలాన్ కి డెల్టా ఎగ్జిస్ట్ అవి mod f of x minus 0 ఏమవుతుంది లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తుంది. కాబట్టి మనకి ఏం జరిగింది ఇక్కడ, దట్ ఈస్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that mod x minus 0 less than delta implies mod f of x minus 0 less than epsilon. అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ therefore limit x tends to 0 f of x equal to 0 లిమిట్ డెఫినేషన్. ఇప్పుడు అందులో f of x అంటే ఏముంది లిమిట్ x tends to 0 f of x అంటే x square into sin 1 by x equal to 0. అది మనకి లిమిట్ డెఫినేషన్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తాం, f of x equal to x square into sin 1 by x అని తీసుకోండి. అప్పుడు ఇక్కడ డెఫినేషన్ అప్లై చేస్తే అవుతుంది ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 కి ఒక డెల్టాని చూస్ చేసుకోండి. అలాగా mod x minus 0 లెస్ దాన్ డెల్టా అవ్వేలాగా. అప్పుడు mod f of x minus 0 అంటే ఎంత అవుతుంది, mod f of x అంటే x square into sin 1 by x minus 0. అప్పుడు ఇది ఎంత అవుతుంది mod x square sin 1 by x. sin కి ఎక్స్ట్రా వాల్యూస్ -1 నుంచి 1 కాబట్టి అది బౌండెడ్ అవుతుంది. అందుకని దీన్ని sin 1 by x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రాసుకోవచ్చు. అందుకని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో mod x అంటే లెస్ దాన్ డెల్టా కాబట్టి mod x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది లెస్ దాన్ డెల్టా స్క్వేర్. దీన్ని ఎప్సిలాన్ అనుకోండి. ఎప్పుడు whenever delta square equal to epsilon అంటే mod f of x minus 0 less than epsilon whenever delta square equal to epsilon. అప్పుడు దీన్ని ఎలా రాస్తారా, mod f of x minus 0 less than epsilon whenever delta equal to root epsilon greater than 0. epsilon greater than 0 కి ఒక డెల్టాని ఎగ్జిస్ట్ చేయండి. చేస్తే మనకి ఎలా అవుతుంది, mod x minus 0 less than delta implies mod f of x minus 0 less than epsilon. అప్పుడు ఆటోమేటిక్గా f of x లిమిట్ ఏమవుతుంది 0. అందుకని లిమిట్ x tends to 0 x square sin 1 by x equal to 0. అది మనకి f of x లిమిట్ వచ్చి 0 అవుతుంది. డెఫినేషన్ నుంచి ఏమన్నా కాబట్టి ఇదంతా చేసాం. డెఫినేషన్ నుంచి అనలేదు అనుకోండి, పైన చేసాం కదా సేమ్ అలాగే x స్క్వేర్ కి లిమిట్ 0 సైన్ బౌండెడ్, అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం లిమిట్ 0 అయిపోతుంది. అలా 2 స్టెప్లో అయిపోతుంది. ఇక్కడ మనకి డెఫినేషన్ అని ఇచ్చిన మోడల్ ఇదంతా చేసాం. డెఫినేషన్ అని ఇవ్వలేదు అనుకోండి, దీనికి ముందు సమ్ చేసాం కదా సేమ్ అదే మోడల్ x స్క్వేర్ కి లిమిట్ 0 సైన్ బౌండెడ్, అప్పుడు అవన్నీ మొత్తం లిమిట్ 0 అయిపోతుంది. అది సమ్.